సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో బ్రహ్మసరం అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్ర నదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భూమికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడట. మన పురాణాల్లో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆది దంపతులైన శివపార్వతుల కోసం సృష్టించాడని పురాణ కథనం. ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14,900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటున్నారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకున్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది. చాలా మంది మానస సరోవర పరిక్రమణ చేయడానికి ఉత్సుకతను చూపిస్తూ ఉంటారు. మానస సరోవర తీరంలోని 8 బౌద్ధ మఠాల మీదుగా పరిక్రమణ చేయాలంటే దాదాపు 110 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. సరోవరం తీరం వెంబడి నడిస్తే 90 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమణ చేయడానికి దాదాపు 2 రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు 4-5 రోజుల సమయం కూడా తీసుకుంటుంది. మార్గ మధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్సి ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవకాలంలోనే పెట్టుకుంటూ ఉంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడడంతో వాహనాల ద్వారానే పరిక్రమణ చేస్తున్నారు. ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరమశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక తప్పదుగా. మానస సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ ప్రస్తుతం టిబెట్లో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్ చైనా ఆధీనంలో ఉన్నది. కనుక మానస సరోవర యాత్ర ఒక విధంగా విదేశీ యాత్రను చేసినట్లే అవుతుంది. ఆ విధంగా యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. శ్రమ కూడా అధికం. ఈ యాత్రకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రసార సాధనాల్లో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తుంటే ఆ యాత్ర రక్షణ బాధ్యత అంతా ప్రభుత్వమే వహిస్తూ ఉంటుంది. ఈ యాత్రను చేయదలుచుకున్న వారు చైనా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చిన వాళ్లకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తును స్వీకరిస్తుంది. మరికొంతమంది నేపాల్ రాజధాని కాఠ్మండు మార్గం ద్వారా యాత్రను చేస్తూ ఉంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్ర చేసి వచ్చిన యాత్రికులు చెబుతున్న విషయాలు. చాలా శ్రమను, కష్టాలను ఓర్చుకుంటూ ముందుకు సాగే మానస సరోవర యాత్ర ద్వారా సహనం, కృతనిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయట.